ఇక నల్గొండ జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉండటంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలని అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రతకు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలువుని కల్పిస్తా ఉంది. ఇప్పటికే సాధారణంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాక ఇప్పటికే సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కూడా ఇదే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు ఇప్పటికే వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నల్గొండ జిల్లాలోని నిడమనూరు, కట్టంగూరు, కేతపల్లి, ప్రధానంగా నెకరికల్ ఈ ప్రాంతాల్లో కూడా 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా వడగాల్పులతో అయితే ఇప్పటికే ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు కావచ్చు, కళ్ళాల్లో ధాన్యం పోసేటువంటి రైతులు కావచ్చు, ఇప్పటికే వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఇదంతటికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలు అత్యవసరమైతే బయటికి రావద్దంటూ అధికారులు తగిన సూచనలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఏదైతే ఇప్పుడు చూస్తా ఉన్నామో ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణించేటువంటి ఎవరైతే టూ వీలర్ పైన ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులతో పాటు ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ జిల్లాను ఉమ్మడి నల్గొండ జిల్లానైతే ప్రధానంగా రెడ్ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రెడ్ జోన్ లో ఉంచినటువంటి పరిస్థితి అయితే వాతావరణ నిపుణులు ఇప్పుడే చెప్తా ఉన్నారు. మొత్తంగా మరో 4-5 రోజులు ఈ వడగాల్పులతో కూడినటువంటి ఎండ దంచి కొట్టుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంచెం సేఫ్టీ ధరించాలని, ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే మరో 4-5 రోజులు ఇట్లాంటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా రోనికార్తె అనేది కూడా సమీపించింది. మొత్తంగా రోనికార్తెలో ఎండలు తీవ్రతగా ఉంటాయి. మరో 20 రోజులు ఇలాంటి ఎండలు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మేఘామృతమై ఏమైనా వాతావరణం చల్లబడే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మరో 4-5 రోజులు అయితే ఎండలు బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉందని అయితే వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కావ్య, సైదులు, ఎండల తీవ్రతకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది ప్రజలకి? రైట్, ఇప్పటికే చూడొచ్చు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే గ్రామాలలో చలువ పందిళ్లతో పాటు అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంచుతారు. ఎండ తీవ్రతను, ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని కూడా ఉదయం 7 గంటల నుంచే ఈ పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులతో పాటు అధికారులు కూడా మండలాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు టోటల్ గా జిల్లాను మాత్రం రెడ్ అలర్ట్ గా ప్రకటించినటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా కనిపిస్తా ఉంది. ఈ కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.